Hi friends, this is Dr. Shruti, consultant, 39 hospitals at LB Nagar branch. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పోస్ట్ టెస్టిక్యులర్ అంటే టెస్టిస్ తర్వాత టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ వాస్ డిఫరెన్స్ ద్వారా పెనిస్కి వచ్చి అక్కడి నుంచి రిలీజ్ అవ్వాలి. సో టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ అన్నీ కూడా ఒక పైప్ ద్వారా పెనిస్కి వెళ్తాయి అన్నమాట. దిస్ పైప్ ఇస్ కాల్డ్ వాస్ డిఫరెన్స్. సో స్పర్మ్స్ అన్నీ కూడా వాస్ డిఫరెన్స్లో స్మూత్గా వెళ్ళి పెనిస్ దాకా చేరుకొని అక్కడి నుంచి ఎజాక్యులేషన్ బయటికి వెళ్ళాలి. ఈ వాస్ డిఫరెన్స్, ఈ పాత్వే కనెక్టింగ్ పైప్ ఏదైతుందో దీంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్ వాస్ డిఫరెన్స్ కూడా రావచ్చండి. సో దీంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, వాస్ డిఫరెన్స్ బ్లాకేజెస్ అయినా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి స్పర్మ్స్ బయటికి రావడం ఇబ్బంది ఉంటుంది. ప్రొడక్షన్ బాగుంటుంది కానీ పైప్ సరిగ్గా లేదు కాబట్టి స్పర్మ్స్ బయటికి వచ్చే స్పర్మ్ సంఖ్య తగ్గిపోతుంది. కొంతమందికి కంప్లీట్ బ్లాకేజ్ అయిపోవడం వల్ల జీరో అజూస్పర్మియా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఈ రకంగా వచ్చిన అజూస్పర్మియా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ వీళ్ళకి స్పర్మ్స్ బాగా ఉన్నాయి కానీ బయటికి మాత్రమే రావట్లేదు. సో ఇది కంప్లీట్లీ క్యూరబుల్ కండిషన్. ఇంకోటి ఏంటంటే ప్రీ టెస్టిక్యులర్ అంటే టెస్టిస్కి ప్రాపర్గా హార్మోన్స్ అంది దాని నుంచి స్పర్మ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ టెస్టిస్కి సిగ్నల్ ఎవరిస్తారు? మన బాడీలో అన్ని ఆర్గన్స్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ రిలీజ్ కావాలండి. సో బ్రెయిన్లో ఉండే గ్లాండ్ నుంచి ప్రాపర్ సిగ్నలింగ్ వస్తే అప్పుడే టెస్టిస్ ఫంక్షన్ చేస్తుంది అనమాట. సో వీటన్నిటికీ మాస్టర్ గ్లాండ్ ఒకటి ఉంటుంది బ్రెయిన్లో. సో ఆ సిగ్నల్స్లో కూడా పువర్ సిగ్నలింగ్ వచ్చినా, ఆ హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ కాకపోయినా మన టెస్టిస్లోంచి స్పర్మ్ ప్రొడక్షన్ జరగదు. సో మనం ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ ఉంది సమస్య అని ఎలా తెలుసుకోవాలి అంటే 3 రకాల టెస్టులు ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మోస్ట్లీ సెమెన్ అనాలిసిస్. సో మేల్స్లో ఒక 3 to 5 days కలిసి ఉన్న తర్వాత 3 to 5 days అబ్స్టినెన్స్లో స్పర్మ్ శాంపుల్ తీసుకుంటాం. ఈ స్పర్మ్ శాంపుల్లో కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఇవన్నీ చెక్ చేస్తామండి. ఇందులో కనుక ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటే అప్పుడు మనం ఫర్దర్ టెస్టింగ్కి వాళ్ళని అడ్వైస్ చేయొచ్చు. సో స్పర్మ్ టెస్టింగ్లో సెమెన్ అనాలిసిస్ ఒకటి మోస్ట్ కామన్. ఇంకొకటి వచ్చేసి మేల్ హార్మోన్ టెస్ట్, టెస్టోస్టిరాన్, FSH అండ్ LH. బ్రెయిన్ సిగ్నల్ గురించి మాట్లాడాను కదండి, దీనికి సంబంధించిన టెస్ట్ అనమాట ఇది. ఈ హార్మోన్స్ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు హార్మోన్స్. ఇంకొకటి వచ్చేసి స్కాన్, స్క్రోటమ్ దగ్గర స్కానింగ్ అనమాట. టెస్టిస్ దగ్గర కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు. బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉందా టెస్టిస్కి లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఈ స్కాన్లో చాలా కామన్గా బయటపడే ఒక ప్రాబ్లం వారికోసీల్. సో వారికోసీల్ అంటే ఏంటంటే వేస్ట్ బ్లడ్, టెస్టిస్లోంచి ఉన్న వేస్ట్ బ్లడ్ అంతా కూడా బ్యాక్ ఫ్లో అయిపోవాలన్నమాట. కానీ వీళ్ళల్లో అలానే కలెక్ట్ అయిపోయి అరౌండ్ ద టెస్టిస్ ఆ ఇంప్యూర్ బ్లడ్ ఉండడం వల్ల నార్మల్ స్పర్మ్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయి డెడ్ స్పర్మ్స్గా మారిపోతుంటాయి అన్నమాట. సో ఈ వారికోసీల్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. ఒబేసిటీ ఉండడం వల్లనో, లేదా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ సరిగ్గా లేకపోవడము, హైజీన్, లోకల్ హైజీన్, ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు అనమాట. సో ఈ వారికోసీల్ అనేది మనకి స్కాన్ ద్వారా బయటపడుతుంది. సో ఈ టెస్ట్లు చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం వల్ల మేల్స్లో సమస్య వస్తుంది, దేనివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో స్పర్మ్ కౌంట్, నార్మల్ స్పర్మ్ కౌంట్ వచ్చేసి 15 million అండి. ఇలా ఉంటే వాళ్ళు న్యాచురల్గా మనం ట్రై చేసుకోవడానికి విల్ గివ్ దెమ్ టైం. బట్ ఇఫ్ ద స్పర్మ్ కౌంట్ ఈస్ డిక్రీజింగ్, తక్కువ అవుతుంది, 10 million, 8 million వస్తుంది అంటే వీళ్ళల్లో IUI పద్ధతి లేదా ఇంకా తక్కువై ఆల్మోస్ట్ 0 కనాల్ కౌంట్ దాకా వచ్చిన వాళ్ళకి IVF పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.